ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి సెకండ్ ఫైనలిస్ట్ కి చేరువవడానికి చివరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారు ఇమ్యూనిటీ పొంది ఫైనలిస్ట్ అయ్యే అవకాశం పొందుతారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. పోటీదారులకు ఇస్తున్న యుద్ధం మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. రైజ్ ద బార్. ఈ యుద్ధంలో పందికూర తిని దొల్లడం కాదు, గాడిద రక్తం తాగి గుర్రంలా ఉరకాల. గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా శాండ్ బ్యాగ్స్ ని స్టిక్ సహాయంతో నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ట్రాక్ మీద ఆ బ్యాగ్ కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ చివర్లో ఉన్న నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, బాస్కెట్ లో పడేలా చేయాలి. ఆ శాండ్ బ్యాగ్ ని తీసుకుని పైన ఉన్న బ్యారెల్ లో పడేలా విసిరాలి. లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతలేదు. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ వచ్చి మరి మీరు నాదే లాగారు, ఫస్ట్ మీరు వచ్చి నాదే లాగారు. నేను వేరే వాళ్ళని నా లాగారు. అది గేమ్, మరి అది కూడా గేమే. నన్ను అలా పోర్ట్రేట్ చేయడానికి చూస్తారు. గేమ్ కదా, వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు మనిద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు పెట్టి పెట్టుకుంటున్నారన్న. నేను వేరు చేసి మాట్లాడేదన్నా. నేను మనిషిని అంటే నాకు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు పలికినప్పుడు గేమ్, నేను అన్నప్పుడు మాత్రం గేమ్ కాదు, బంధాలు. ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారా 1 వీక్ నుంచి? నేను మనిషినే కదరా. ఎంత తప్పు చేశాను. 1 వీక్ నుంచి స్టిల్ నా వైపు ఒక్కసారైనా మాట్లాడారా ఆ పర్సన్? తర్వాతి పోర్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారు? నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నా. నేను ఐ విల్ గో విత్ సంజన గారు. సంజన గారు బిగ్ బాస్. సంజన గారే అనుకుంటున్నాను. క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం బ్యాలెన్స్ స్టే డూడ్. ఏంట్రా ఇది? ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్? ప్లీజ్
చిన్నగా చిన్నగా నొక్కొద్దు. అలా ఉండాలి రొటేషన్ స్ప్రే కొట్టు స్ప్రే కొట్టు ఓకేనా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీడికి ఏమంటారు, వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. స్ట్రాంగ్ నిలబడ్డాడు వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ వాడు ఒకటే పట్టుకొని కూర్చున్నాడు. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. బి అటెంటివ్ గేమ్ లో ఎవరు ఉన్నారు? నేను ఏమో సంజన గారు బనీ సార్. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుద్ధి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. సో నేను ఏమో సంజన గారు నాకు ఇవ్వరు, ఎందుకంటే రోజు ఆయన ఇమాన్యుల్కి ఓటు వేయమన్నారు, నేను వేయలేదు కదా. మనిషి నీకు ఇవ్వకుండా వీళ్ళు ఇద్దరికి ఇస్తే ఇద్దరికన్నా బాటం ఉండేది ఎవరు? నేను జరాగు మస్తు ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోయేది ఎవరు తక్కువ స్కోర్తో? నేనే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నన్నేం చేయమంటావు? అతనికి ఒక పాయింట్ గుర్తు. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఉండాలనుకుంటుంటే నెక్స్ట్ ఫైనలిస్ట్. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడయ్యా. ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడున్నాయండి? జాలి దయా కరుణ. మీరు కాకుండా ఎవరుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. కొంచెం సపోర్ట్ చేయండి మామ, స్టాండ్ తీసుకోండి మామ. నాకు ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా నేను దీని గేమ్ రా వెళ్ళిపోవడానికి రెడీ అయితే నాకు అర్థం కాదు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఆయన నాకు తెలిసి సంజన గారికి ఇవ్వరు, అండ్ నాకు ఇవ్వరు, ఇమాన్యుల్కి ఇస్తారు. ఎందుకంటే జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగారు విల్లింగ్ టు ఆస్క్ ఆర్ నాట్. ఎలా అడుగుతానురా నేను? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. మీకు లభించిన 50,000 పాయింట్లలో సగం. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. 25,000 పాయింట్లు మీ స్కోర్లో సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? బయటికే ఫేర్ అండ్ లవ్లీ, లోనం